ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. విరాజ్, రే విరాజ్, ఏం నాన్నా, ఏమైంది నీకు? ఏం ఆలోచిస్తున్నావు? ఆరాధ్య గురించి ఆలోచిస్తున్నాను మమ్మీ. ఆరాధ్య పక్కన లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంది మమ్మీ. ఏంటి ఒక్క పూటకేనా? తనేమైనా వేరే ఊరు వెళ్ళిందా ఏంటి? ఇప్పుడు జస్ట్ ఇక్కడే ఉన్న వాళ్ళ పిన్నింటికే కదా వెళ్ళింది. అవును, ఆరాధ్య వాళ్ళ పిన్నింటికే వెళ్ళింది. కానీ నేనెందుకు ఇదే ఇంట్లో ఇలా ఉన్నాను మమ్మీ? ఆరాధ్యలాగా నాకు పిన్నెందుకు లేదు? నన్ను కూడా తీసుకెళ్ళడానికి ఎవ్వరూ ఎందుకు రారు? ఆరాధ్య వాళ్ళ పిన్ని వల్ల ఎంత హ్యాపీగా ఉందో తెలుసా మమ్మీ? వాళ్ళ పిన్ని ఆరాధ్యకి ఏం కావాలన్నా నో చెప్పదు తెలుసా? చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్, టాయ్స్, అబ్బో ఎన్ని కొనిస్తుందో. ఆరాధ్య చాలా లక్కీ కదా మమ్మీ. ఆరాధ్య ఇక వాళ్ళ పిన్ని వాళ్ళకి దగ్గరై మనకి దూరం అవుతుందేమో కదూ. ఇంక ఎప్పటిలా ఆరాధ్య నాతో ఇక్కడ ఉండదేమో కదూ. ఏం చెప్పవేంటి మమ్మీ? విరాజ్, నేను చెప్తాను విరాజ్, పద. చెప్పండి అంకుల్, ఆరాధ్య ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది కదూ? వెళ్ళదు, అలా జరగదు. నువ్వలా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆరాధ్య ఫస్ట్ నుండి అన్నీ నీతో షేర్ చేసుకుంటుంది కదా. అవును, ఇప్పుడు అంతే. తన హ్యాపీనెస్ ని కూడా షేర్ చేసుకుంటుంది, కానీ నువ్వు అనుకున్నట్టు దూరంగా అస్సలు వెళ్ళదు. ఆరాధ్యకి పిన్నొస్తే నీకు పిన్నొచ్చినట్టే కదా. నీకు పిన్ని లేదని ఎందుకలా ఫీల్ అవుతున్నావు? ఆ పిన్ని ఆరాధ్య ఒక్కదాన్నే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది, కానీ నన్ను తీసుకెళ్ళలేదు కదా. చెప్పండి అంకుల్. చెప్తాను.